30-40 కోట్లతో సినిమా తీసి 100 కోట్లు సంపాదించచ్చా? అత్యాస లేకపోతే సంపాదించొచ్చు. ప్రజల్ని దోచుకోవాలని లేకపోతే సంపాదించొచ్చు. సినిమాలో కంటెంట్ ఉంటే సంపాదించొచ్చు. తాజాగా సమంత చేసిందదే. వాస్తవంగా చెప్పాలంటే గతంలో తమిళ్ సినిమా ఒకటి ఆహ్, ఇతనిది మన ఆహ్, ఈ సినిమాల్లో హీరోగా అలాగే కొన్ని ఈ 'నిఘా' సినిమాల్లో గూడా చేసుకొస్తుంటారు. 'గూఢచారి' సినిమాల్లో గూడా చేసుకొచ్చేటటువంటి హీరోది ఒక స్టోరీ ఉంది. ఒక ఇంట్లో కుటుంబం దగ్గరికెళ్ళి వాళ్ళతో కలిసేటటువంటి సందర్భంలో వాళ్ళని చంపడానికి కుట్రలు పన్నినోళ్ళని ఈయన అడ్డుకోడు. అట్లాంటిదే కొంచెం స్టోరీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఈమె ఒక కుటుంబాన్ని రక్షించేందుకోసం వెళ్ళి చాలా చక్కటి నేరేషన్ 'నందిని రెడ్డి' అద్భుతంగా సాధించుకొచ్చింది. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్‌గా సాగింది. ఇక్కడ అద్భుతమైన నిర్ణయం తీసుకుందేంటంటే, టిక్కెట్ల రేట్లు పెంచి దోచుకోవాలని కాకుండా, మామూలు టిక్కెట్ల రేట్లకే ఇచ్చారు. దాంతో 100,00,00,000 సంపాదిచ్చారు. ఏకంగా 100,00,00,000 క్లబ్‌లోకి చేరింది. సమంత సొంత సినిమా. తనే నిర్మాతగా, తనే ప్రధాన క్యారెక్టర్‌గా చేసింది. ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏదైతే విడాకుల తర్వాత మానసికంగా స్ట్రగుల్ అయ్యి, ఈ మధ్య కాలంలో మరొక వివాహం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నటువంటి సమంత ఆ మధ్య కాలంలో వచ్చిన అనారోగ్యాలన్నిటి పక్కన పెట్టి, ఇప్పుడు పూర్తి స్థాయి సంతోషపడటానికి ఇంకో పక్కన గర్భవతి అయినటువంటి సందర్భంలో ఇదొక అద్భుతమైనటువంటి న్యూస్ ఆమెకి. 100,00,00,000 క్లబ్‌లోకి చేరడం అన్నటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తది.